పూర్వీకుల డేటా అనమాట. ఇది డివైన్. మనం ఏదైనా కూడా మన ఇది కాన్షియస్ మైండ్, ఇది సబ్ కాన్షియస్ మైండ్. ఇక్కడ మనం అనమాట. ఇప్పుడు మనము ఈ పూర్వీకుల నుంచి మనం ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం ఇక్కడ తీసుకొచ్చుకున్నాం. 7 తరాల నుంచి అంటారు కదా, మన తాత ముత్తాతల నుంచి, మన అమ్మ నాన్న నుంచి, అవన్నీ కూడా ఏదైతే ఇది బ్రెయిన్ అనమాట, మన మైండ్. ఇది మన మైండ్ కాన్షియస్ మైండ్, ఇదేమో కాన్షియస్ మైండ్, ఇది సబ్ కాన్షియస్ మైండ్. వీటిల్లో ఉన్న డేటా మొత్తం ఇప్పుడు మనం తీసుకొచ్చుకున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది యాన్సెస్టర్స్ డేటా మనకి అవసరం లేదు, ఇప్పుడంతా మనం తెచ్చుకున్నాము. ఇది మనకి ఇక్కడ దీంట్లో ఉందన్నమాట. ఇప్పుడు మన డిఎన్ఏలో ఉంది. ఇది కాన్షియస్, ఇది సబ్ కాన్షియస్ మైండ్. ఇది సూపర్ కాన్షియస్ మైండ్. ఇది డివైన్. డివైన్ అంటే యూనివర్స్ అనమాట. యూనివర్స్ అన్నా డివైన్ అన్నా ఒకటే. యూనివర్స్, డివైన్, ఇట్లా ఏవైనా పేరు పెట్టుకోవచ్చు. మనం ఏదైతే కాన్షియస్గా అంటే ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అయిపోయి ఉంది. ఇది మన సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్లో ఏమేమి ప్రోగ్రామ్ అయిపోయింది? మనీ గురించి మనకి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, హెల్త్ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మనకి చిన్నప్పటి నుంచి, అది పూర్వీకుల నుంచి వచ్చింది. ఈ డేటా అంతా కూడా ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోయి ఉంది. మన ఆత్మ తీసుకొచ్చింది కదా, సోల్ లెవెల్లో మనకి 7 తరాల నుంచి ఉన్న జ్ఞానం మొత్తం ఇక్కడే ఉంటుంది, ఆత్మలో ఉంటుంది అనమాట. అవునా? ఎన్నో జన్మల నుంచి ఉన్న డేటా మొత్తం ఇక్కడ స్టోర్ అయిపోయి ఉంటుంది. హెల్త్ గురించి, రిలేషన్స్ గురించి, లేకపోతే ఇంకా కెరీర్ గురించి. కెరీర్ అంటే ఇంకా మనీని, వెల్త్, అన్నిటి గురించి అనమాట. మన జాబ్లో ఏదన్నా రావాలన్నా ఏదైనా కూడా మనకి ప్రోగ్రామ్ అయిపోయి ఉందన్నమాట. మైండ్లో ప్రోగ్రామ్ అయిపోయింది. ఎలాంటి ప్రోగ్రామ్ అయిపోయి ఉంటుంది? మనం చిన్నప్పటి నుంచి మనం మనీ గురించి ఏమేమి మాటలు విన్నారు చెప్పండి మీరు. మనీ అంటే ఎలా అనుకుంటున్నాం? మనీ గురించి మీకు ఎలాంటి థాట్స్ ఉన్నాయి? మనీ అంటే చాలా డబ్బులు ఉన్న వాళ్ళందరూ బాగా గర్వంతో ఉంటారు. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా, డబ్బులు సంపాదించడం చాలా కష్టం, ఇలాంటివన్నీ లిమిటింగ్ బిలీఫ్స్. ఈ